ఇది 2008లో కొన్నాం. కానీ ఇటువంటి భూములు అన్ని కొన్నాం. ఇప్పటికీ ఒక 10 ప్రాపర్టీ మిర్యాల కూడా ఉంది, తర్వాత ఆల్యాది మిగిలిన వాటిని కూడా క్లియర్ చేసినాం. మనకు మిర్యాల కూడా అయితే బ్యాంకులో ఏదైతే మనం లోగా మార్కెట్ చేసినటువంటి భూములు ఇది ఇప్పుడు మనకు నకరేకల్లో ఉన్నటువంటి ల్యాండ్ 2420 స్క్వేర్ 1500 గజాలు 2007లో ఉన్నటువంటి ల్యాండ్ను ఈ మూడింటిని కూడా మనం మార్కెట్ కోట్లు ప్లస్ మనం ఏదైతే ఎన్డీడీబీసీని తీసుకునేటువంటి ఒక 3.5 కోట్లు, దాదాపు ఇవన్నీ కలిసి దాదాపు 32. అమ్మితే ఎట్లా అమ్ముతారు, ఏం చేస్తారు, రేపు పొద్దున కూడా నష్టాలు వస్తే మళ్ళీ ఏమంటారు అనే ఆలోచన కూడా మీకు ఉండొచ్చు. దానికి కూడా నేను సమాధానం చెప్తున్నా. నాకైతే ఒక నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఒక 50-55 వేలు ఉన్నటువంటి సేల్స్ ను ఒక 3 నెలలనే నేను దాదాపు 82 వేలు తీసుకొచ్చిన. మనకు ఎంత మంచి సీజన్లోనైనా కూడా మన ప్రొక్యూర్మెంట్ అనేది 1,10,000, 20,000 ఎప్పుడు దాటలేదు. మరి ఇవాళ మనం 83,000 వచ్చిన ఇప్పుడే నెక్స్ట్ కూడా మనం 1,10,000 దాకా రీచ్ అయినప్పుడు మరి మనం మొత్తం కనుక మనమే అమ్ముకోగలిగితే ఖచ్చితంగా గతంలో వచ్చినటువంటి లాభాలే మళ్ళీ కూడా మనకు వస్తాయి. మళ్ళీ దాన్ని లాభాల బదులు నిలబెట్టవచ్చు. ఇది కాకుండా కూడా మిగిలిన ప్రాపర్టీస్ కూడా మన సంస్థ పేరు మీద చేసుకొని మరి వాటిని కూడా నిలబెట్టుకోవచ్చు అనే ఆలోచన మీదనే మేము ముందుకు పోతున్నాం. దాంట్లో అమ్మడం అనేది పారదర్శకంగా ఉంటుంది.